హలో ఫ్రెండ్స్, ట్రెండింగ్ కొన ఛానల్కు స్వాగతం. ఈరోజైతే మనము కుమార శతకంలోని పద్యాలను తెలుసుకుందామా. మరి దుర్జనుల నైనందిట్టకు వర్జింపకు సుజన గోష్ఠి పరులను నెల్లన్ నిర్జింతునను చంద్రులకు దుర్జనుడండ్రు నిన్ను నొంద దూపకుమారా. ఈ విధైతే మనకు పద్యం అయితే చెప్పబడి ఉన్నదండి. మనం పద్యం యొక్క తాత్పర్యం తెలుసుకుందామా. మరి చెడు పనులు చేసే వారినైనప్పటికీ వారిని నిందించవద్దు, మంచి వారితో కూడిన సంభాషణములను విడిచి వెళ్ళవద్దు, అందరినీ చంపెదనని ఎగసిపడవద్దు. అట్లు చేసినచో నిన్ను చెడ్డవాడిని నిందించెదరు, అందరిలో నగుబాటు పాలయ్యెదవు. ఈ విధంగా మనకు తాత్పర్యం అయితే చెప్పబడి ఉన్నది. ఇంకొక పద్యము చెప్పుకుందామా. మరి తిరుగకు దుర్మార్గులతో నరుగకు గహనాంతరస్థలాడుల కొంటాన్ జరుగకు శత్రువుల మూల మరుపకుమేల్ హితుల ఎడల మదిని కుమారా. ఈ విధంగా అయితే మనకు 37వ పద్యము తెలియపరిచారండి. ఈ పద్యం యొక్క తాత్పర్యం చూద్దామా. మరి దుర్మార్గులతో కలిసి తిరగవద్దు, ఒంటరిగా అడవులకు పోవలదు, శత్రువుల దగ్గరకు చేరవద్దు, మనసులో ఎప్పుడు ఉపకారం చేసిన మిత్రులను మరచిపోవద్దు, ఇవి నిన్ను అనుక్షణం కాపాడును. ఈ విధంగా మనకు కుమార శతకంలోని 2 పద్యాల గురించి మనం తెలుసుకున్నాం కదా. మీరు ఎంతో ఓపికగా విన్నందుకు మీ అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు ఫ్రెండ్స్. అందరూ కూడా ట్రెండింగ్ గుణ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి మంచి వీడియోలతో మనము ముందుకు వెళ్దాము. ఓకేనా ఫ్రెండ్స్, అందరికీ కూడా ధన్యవాదాలండి.